రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీలో నూతన పాలకవర్గం పదవి బాధ్యతలు చేపట్టారు. ఆమనగల్ మున్సిపల్ చైర్మన్ ఎంపికను తీసుకుని గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఒక్క స్థానంలో గెలిచిన కాంగ్రెస్ చైర్మన్ సీటు కైవసం చేసుకుంది. రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చని ఈ ఉదంతం చెప్పకనే చెబుతోంది. చైర్మన్ గా పత్యా నాయక్, వైస్ చైర్మన్ గా తల్లోజు గీతాచారి పదవి బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని నూతన పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆమనగల్ మున్సిపాలిటీ అభివృద్ధిలో వెనుకబడి ఉండటంతో అభివృద్ధి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ప్రాంతవాసి అయిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖకు మంత్రిగా ఉండటంతో నియోజకవర్గంలోని 2 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ఇప్పటికీ వందల కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శంకర్, పార్టీల నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు కూడా పాల్గొన్నారు. వేసుకున్నారు. మల్లురావు వాళ్ళు చెప్పిన మల్లురావు గారు ఇగో పద్దెనాకు ఇక్కడికి వచ్చిండు, టీఆర్ఎస్ గెలిచిండు, ఏం చేద్దామన్నాడు. మీరేమో చెప్తారా అని చెప్పిన ప్రోటోకాల్ పెద్ద మనిషి ఆయన కూడా 40 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాడు, ప్రజాసేవ చేస్తున్నాడు. నేను విన్నా వచ్చిండు, వాళ్ళు చెప్పారు వాళ్ళు ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు, కట్టు వేసిపోయారు. నేను ఏం చేస్తున్నాను ఇంకా ఆయన అంత పెద్ద మనిషి చెప్తుంటుంటే నా అభివృద్ధి కోసం వచ్చిందని చెప్పి ఏం సార్ మరి మనకు ఒకటే ఉంది కదంటే అభివృద్ధి కోసం వస్తున్నట్టు ఆయన చైర్మన్ అవుతున్నట్టు మరి చూడన్నాడు. మరి చైర్మన్ అవుతుంటే ఏం చేయాలి? నేను మా పార్టీకి వచ్చేసింది నా దగ్గర పక్క కూర్చొని నేనే అని చెప్తుంటు నేను చేయలేకపోతుంటే తమదమని వెళ్ళలేకున్నా నేను వెంటనే తీసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. వారితో పాటు ఇంకా పెద్ద పెద్ద సమస్యలు ఆమంగల్ మండలం కర్తాల్ విభజించక ముందు ఆమంగల్ పూర్వపు సమితి మాడుగుల మండలి కావచ్చు, కర్తాల్ మండలి కావచ్చు, తలకొండపల్లి మండలి కావచ్చు, అన్ని మండలాల కేంద్రమైనటువంటి ఆమంగల్ మండలాన్ని గతంలో ఏ విధంగా ఆ వ్యాపార పరంగా అభివృద్ధి ఉండేదో ఇప్పుడు ఆ విధంగా మీ అందరి సహకారంతో చేసుకొని ఆమంగల్లో ఈ పాలకవర్గం గతంలో రోజులు ఫంక్షన్లలో పెట్టి గౌరవ ఎమ్మెల్యేని కూడా దొంగ అని మాట్లాడితే ఆయనకు ఎక్కడ కోపం రాదు, ఆయనకు కోపం వచ్చింది. ఇక మాకైతే ఏ పార్టీగా ప్రజల దగ్గరకు పోతే మేము ఈ పని చేస్తాం, ఈ పని చేసినాం, రేపు ఇది చేస్తాం, ఇది కావాలి, అది కావాలి, వీళ్ళు అన్యాయం చేసిన ఇది తప్పు చేసిందని చూపించాలి. 4 ఎకరాల భూమిని 1604 ఎకరాల భూమిని ఆనాడు 1600 ఎకరాలు అయ్యప్ప గుడికాడికి వెళ్ళి ఆకుతోట పేరు దాకా దిల్ కంపెనీకి అమ్మేస్తే ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే నోరు మెలపకుంటుండి 1600 ఎకరాలు పోతే 4 ఎకరాలు నేను కాపాడి దాని మీద గుట్టగట్టి ఆ అయ్యప్ప గుడికి